ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన శుక్రవారం మొదలుకొని ఈ శుక్రవారం వరకు సజీవులుగా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఇచ్చినందుకే వందనాలు. ఈ యొక్క నాయన మరి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ యొక్క ప్రార్థన కూడిక నీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మన అంశం ఏంటంటే, పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? భూలోకము, పాతాళ లోకము, పరలోకము, 3 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో ఉండగానే, ఆ పరమునకు చేరటానికి ఈ భూలోకంలో ఉండగానే మనం సిద్ధపడాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారో, ఎలా ఉంటే వెళ్తారో ఈరోజున మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీరు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసినట్లయితే, ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళేమో పరలోకంలో ఉన్నట్టు, ఒకళ్ళేమో పాతాళంలో ఉన్నట్టు మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో ఎవరండి? లాజరు అని దరిద్రుడు. వీళ్ళిద్దరిని ఉపమాన రీతిగా ప్రభువు బోధించాడు. మీరు గమనించండి, ఈ రోజున పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం చేరాలంటే మనం ఏం చేయాలో మొట్టమొదటిగా మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విప్పి చూసినట్లయితే చూడండి ఒకసారి. పరలోకం చేరాలంటే ఏం చేయాలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మీరు చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. మొట్టమొదటిగా మనం పరలోకం చేరాలంటే ఏం చేయాలంటున్నాడంటే పేతురు గారు, మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. అయితే ఆయన 33.5 సంవత్సరాలు జీవించి, మరణించి, సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు కనపడి, ఆ తదుపరి ఆయన ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తాను, మీరు యెరూషలేములోనే ఉండండి అని 11 మంది అపోస్తలులతో చెప్పాడు. ఆయన చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆరోహణమైపోయాడు. నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. అదేంటండి మరి 11 మంది అపోస్తలులు ఏంటి? 12 మంది కదా. అంటే 12 మందిలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన పేరు ఇస్కరియోతు యోధ. అయితే 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఎక్కడున్నారంటే యెరూషలేములో ఉన్నారు. ఈ 11 మందితో పాటు 120 మంది ప్రజలు కూడా ఉన్నారు. యేసు తల్లి అయిన మరియా, కొంతమంది స్త్రీలు కూడా అందరూ ఆ యొక్క యెరూషలేములో ఉన్నారు. అయితే మీరు గమనించండి, 11 మందితో పాటు 2 వ్యక్తుల్ని సీట్లు వేస్తే 12వ వ్యక్తి అపోస్తలుడుగా మత్తేపేట సీటు వచ్చింది. ఆ మత్తయి 12 మంది అపోస్తలులతో లెక్కించబడిన తర్వాత
ఆ పెంతుకోస్తను పండగ దినాన దేవుడు పరిశుద్ధాత్మ రాక జరిగిన తర్వాత ఆ పెంతుకోస్తను పండగ దినాన ఒక్కొక్కని మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగానే పదాలు మనం చదువుకుంటాం. అయితే అందులో 12 మందిలో ఒకడైనటువంటి పేతురు గారు వాక్యం బోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనం ఇప్పుడు 2:38 కదా చదువుకుంది, 2:36లో ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడగగా. చూసారా, ఎవరు సిలువేసింది? యూదులు లేదంటే ఇశ్రాయేలీయులు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరే చంపింది ప్రభువుని, మీరు అన్నాడు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకొనవలనని రూఢిగా చెప్పుచున్నాను. ఆ మాట చెప్పగానే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వారు హృదయంలో పొడవబడి, మీరు చూడండి అక్కడ రాయబడిన మాటల్లో నొచ్చుకోననే ఆ మాట కాడ చిన్న ఒకటేసి కింద ఫుట్ నోట్లు ఏమనుంది మూల భాషలో, పొడవబడి. ఆ వాక్యం చెప్పగానే వారి హృదయాలు పొడవబడ్డాయట. ఆ పొడవబడ్డాయి కనుకనే వాళ్ళు అంటున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడగగా. పేతురుని అడిగారు, కడమ పోస్తులను అడిగారు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. మొట్టమొదటిగా మనం పరలోకం చేరాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు. అంటే మారు మనసు అనే మాటకు అర్థం ఏంటి అంటే, మనసు మార్చుకొనుట, దేవుని వైపు తిరుగుట, పశ్చాత్తాపం చెందుట. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. అలా మారు మనసు పొందిన వారే ఇదిగో 3000 మంది. వారు ఆ దినమందు పేతురు వాక్యం చెప్పగానే మీరు చూడండి, మారు మనసు పొందారో లేదో మీరు చూసినట్లయితే అక్కడే 2:38లో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూసారా ఎంతమంది మారు మనసు పొందారో తెలుసా? ఆ పెంతుకోస్తను పండగ దినాన 17 దేశాల నుండి, సుమారుగా 17 దేశాల నుండి ప్రజలు వస్తే, ఆ 17 దేశాల నుండి వచ్చిన ప్రజలలో లక్షల్లో వచ్చారు. కానీ మారు మనసు పొందిన వారు వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది అంటే, ఎంతమంది? 3000 మంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీరు గమనించండి, 3000 మంది నిజమైన మారు మనసు పొందారండి. 3000 మంది నిజమైన మారు మనసు పొందారు. వారు పొందారని నువ్వు ఎలా చెప్పగలవు పాస్టర్ గారు అంటే, అక్కడే చూడండి 43 వచ్చిన మీరు చూడండి, 42 కూడా చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెగకు ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ శరశరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూశారా, 3000 మంది అండి, ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాత్మ.
ఈ రోజున ఏక మనసు ఎవరికి ఉందండి? ఒక సంఘంలో ఉన్న వారికి ఏక మనసు లేదు, ఒక కుటుంబంలో ఉన్నవారికి ఏక మనసు లేదండి. 3,000 మంది నిజమైన మారు మనసు పొందారు కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా 3,000 మందికి ఏక మనసు. తమ శరశరాస్తులు అమ్మారంట. తమ శరశరాస్తులు, చరాస్తి అంటే బంగారం, డబ్బు. ఏమంటే అర్థమవుతుందా? బంగారం, డబ్బు. మరి స్థిరాస్తి అంటే పొలాలు, ఇల్లు, స్థిరాస్తులు. శరశరాస్తులు అమ్మి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మనం 4వ అధ్యాయానికి వెళ్తే అక్కడ వాక్యం విని వారిలో 5,000 మంది బాప్తీసం పొందుతారు. ఇక్కడ 3,000 మందిని మనం చూసాం. ఆ తర్వాత మీరు పక్క పేజీ తిప్పండి, 4వ అధ్యాయానికి రండి ఒకసారి. 4వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి అండి. 4వ వచనం చదువుకుందాం. 4 అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5,000 మంది. ఒక 3,000 మంది, ఒక 5,000 మంది. ఎంతమంది అండి? చెప్పరేంటండి? లెక్కలొచ్చా మీకు? చదువుకోలేదా? ఎంతమంది? 5,000. ఒక 3,000 ఎంతమంది? 8,000. 8,000. ఈ 8,000 మందికి ఐక్యతుందా? చూడండి ఒకసారి 4వ అధ్యాయము 32వ వచనం కూడా చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి, ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువుని యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి నమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చూసారా? 8,000 మందికి ఏక మనస్సు. సంఘంలో ఈ రోజున 30 మంది ఉంటే, 15 మంది ఉంటే, 20 మంది ఉంటే, 100 మంది ఉంటే ఏక మనసు ఉంటుందా? చూడండి. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రకరకాల సంఘాలు. ఏమండి? సంఘాలకి క్రైస్తవులకి ఐక్యత లేకుండా పోతుందంటే నిజమైన మారు మనసు పొందితే అందరూ ఒకే సంఘం, అందరూ ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎలా ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. నిజంగా మారు మనసు పొందిన వారండి. ఇలా మారు మనసు పొందితేనే పరలోకం చేరేది. మన అంశం ఏంటి? పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? అందరూ సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు, ఏకహృదయం, ఏకాత్మ గలవారై ఉండాలి. 8,000 మంది ఏమండి వారికి ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఆస్తులు సంపాదించుకోవాలి మొదటి శతాబ్ద క్రైస్తవులు. ఎవరు కూడా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం అంటే నిత్య జీవం, పరలోకం కొరకు. ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన ద్వారానే పరలోకం. ఆయన ద్వారానే పరలోకం. మీరు గమనించినట్లయితే యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. యేసుప్రభు దగ్గరకు రాత్రిపూట వస్తాడు ఆయన. ఆయన దగ్గరకి రాత్రిపూట ఆయన ఎవరు? ఇశ్రాయేలుకు బోధకుడు. ఎవరు? యూదుల అధికారి. అయితే ఆ ఇశ్రాయేలీల అధికారి అయినటువంటి నికోదేము వచ్చి, అయ్యా ఏమంటున్నాడు? ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయానికి రండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. యూదుల అధికారి నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి. అంటే యూదుల అధికారి అనే ఒక ఆయన వచ్చాడు యేసుప్రభు దగ్గరికి.
యేసుప్రభు దగ్గరికి వస్తే, అయ్యా నువ్వు చేసే సూచక్రియలు, ఏం సూచక్రియలు చేశాడు ఆయన అంటే, కానాన్ అనే ఊరిలో అక్కడ ఆ యొక్క పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే 6 రాతి బాణాల నిండా నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ యొక్క ఆ సూచక్రియని యూదుల అధికారి చూశాడు. సూచక్రియ అంటే కల్లారు చూడటం అండి. సూచక్రియ కల్లారు చూస్తూ ఉండగా ఆ సూచక్రియను చూసి, అయ్యా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము, దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఇవన్నీ ఎవరు చేయలేరు, కాబట్టి మరి ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ఎవరు అడిగేది? యూదుల అధికారి. ఆ మాటకి యేసుప్రభు ఏం చెబుతున్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కొత్త జన్మ అంటే ఆయనకు అర్థం కాల. క్రొత్తగా అనే పదం కాడ మీరు చూడండి, ఒకడు క్రొత్తగా, ఆ క్రొత్తగా అనే కాడ ఒకటేసి కింద ఫుట్ నోట్లు ఏముంది, లేక పైనుండి. పైనుండి అంటే 4వ వచనం చదువుకుందాం. అందుకు నికోదేము, ముసలవాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే చూడండి, ఇక్కడ ఆత్మ మూలముగా జన్మించినదంటే బాప్తీసం. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్నాడు. కొత్త జన్మ అంటే బాప్తీసం. మరి శరీర జన్మ అంటే భార్యాభర్తల కలయిక ద్వారా, అంటే శరీర జన్మ. అది నీ తల్లి గర్భంలో ఉంట నీవు భార్యాభర్త అంటే భార్యాభర్తల దాంపత్య జీవితం ద్వారా అది శరీర జన్మ అయితే, ఆత్మ జన్మ అంటే యేసే నా నిజదేవుడు రక్షకుడు, యేసు నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నువ్వు వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకోవటమే కొత్త జన్మ. ఒకటి మారు మనసు పొందాలి, పరలోకం వెళ్ళాలంటే. రెండోది క్రొత్తగా జన్మించాలి. 2 విషయాలు చెప్పాను, అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? ఒకటి మారు మనసు పొందాలి, 2 క్రొత్తగా జన్మించాలి. అంటే పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలని చెప్తున్నాను. పరలోకం చేరాలంటే నువ్వు పరలోక రాజ్యం, దేవుని సంఘంలోకి రావాలి. దేవుని సంఘంలోకి వచ్చిన వారే 3000 మంది, ఆ తర్వాత 5000 మంది వచ్చారు. అలా మనం చూసుకుంటూ పోతే అపోస్తుల కార్యం 28 అధ్యాయాల్లో అందరూ మారుకుంటూ సంఘంలోకి వచ్చారు. మొదటి శతాబ్దంలో ఒక్కొక్కరు ఏం చేశారంట? సంఘంలోకి చేర్చబడుతూ ఉన్నారంట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, 2 విషయాలు చెప్పాను. పరలోకం చేరాలంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, రెండోది క్రొత్తగా జన్మించాలి. మూడోదిగా మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. చూసారా? మూడోది ఏంటంటే, క్షమించండి, మూడోదిగా మత్తయి సువార్త 5:3 అండి. 5:3 చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మూడో విషయం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం కనబడాలి మనలో, దీనత్వం. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించను. దేవుడు ఎవరు ఎదురుతాడంట? అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. దేవుడికి గర్వము అహంకారం నచ్చదండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు ఎవరు? దీనుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్తాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకోవాలి ప్రభు నీ దగ్గర అంటే? సాత్వికాన్ని నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి. ఇంకా యాకోబు పత్రికలు అంటాడు, పేతురు పత్రికలో కూడా అంటాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏంటంట? చూడండి ఒకసారి ఆ మాట, దీనత్వం గురించి అక్కడ మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ
ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఏమంటున్నాడండి ఇక్కడ? చూడండి, అక్కడ ఏమంటున్నాడండి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం, వైట్ వస్త్రాలు ధరించుకోమంటారు. అక్కడ దీన మనసును వస్త్రం. నీ మాటలో దీనత్వం కనపడాలి, నీ చూపులో దీనత్వం కనపడాలి, ప్రతి విషయంలో దీనంగా. ఒక పాట కూడా ఉంది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చక్కటి పాట, అది బాగా పాడారు. అంటే దీనత్వం కనపడాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిది అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో. అద్భుతమైన ప్రసంగం ఇది. ఈ ప్రసంగంలో ధన్యతల్లో 9 ధన్యతల్లో ఒక ధన్యత గురించి మాట్లాడుతూ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంకా యెషయా గ్రంథంలో అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నా మాట అంటే నువ్వు వనకాలి, నా మాట అంటే నువ్వు భయపడాలి. అలా ఉంటే ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మన మీద ఆయన కనుదృష్టి ఉంచుతానంటున్నాడండి. ఆయన కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంట. 3వ మాట ఇది. 4వ మాట మీరు చూసినట్లయితే, 4వ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం తీశారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఏముంది అక్కడ? చదవరేంటండి త్వరగా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువారే, లేదంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూసారా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం నీవు నేను మనం అందరం చేయాలి. ఏం చిత్తం? తండ్రి చిత్తం ఒకటి ఉంది. చెప్తున్నాడు అక్కడే, మీరు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అయితే 22లో అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. అక్రమం, క్రమం కానిది దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. అయ్యా నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమును మేము దయ్యములను ఎలగొట్టలేదా, మేము అద్భుతములు చేయలేదా అంటే వాళ్ళని అంటున్నాడు ప్రభు. రేపు అంటాడంట, రేపు క్రీస్తు 2వ రాకడలో ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు, అయ్యా నీ నామమును మేము ప్రవచింపలేదా, మేము అద్భుతములు చేయలేదా, దయ్యములను ఎల్లగొట్టలేదా అంటే ప్రభు అంటాడంట అక్రమం చేయువారులారా. అక్రమం అంటే క్రమం కానిది. అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరగను, మిమ్మల్ని ఎన్నడూ ఎరగడంట. కింద ఒక మాట, అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చూసారా? ఎవరైతే నా మాటలు వింటారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్నవారు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకోవాలి. అలా కట్టుకుంటే ఏం జరుగుతుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ సముద్రము గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద దాన్ని ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా? ఇసుక మీద ఇల్లు, బండ మీద ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి.
నాలుగో మాట ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చాలి. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే నాలుగో మాట ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. ఆయన చిత్తం చొప్పున మనం చెప్పాలి. వాక్యమైనా నువ్వేదైనా ఆయన చిత్తానికి అనుగుణంగా నువ్వు నడుచుకోవాలి. లేదంటే ఏమవుతుంది ఏమండి? మీరు గమనించినట్లయితే లేవికాండం 10వ అధ్యాయంలో ఏరొక అగ్ని తీసుకొస్తారు వాళ్ళు. ఎవరు చూస్తారా ఒక్క మాట చూడండి. ఆడ లేవికాండము 10వ అధ్యాయంలో దేవుడు చెప్పింది మనం చేయాలి, కానీ మనం చెప్పింది దేవుడు చేయడండి. లేవికాండము 10వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువునాను గబన. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎవరు వారు? ఎవరండి వాళ్ళు? చూడండి 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎందుకో తెలుసా? ఒక దైవజనుడైనా ఒక విశ్వాసి అయినా దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతకాలి. దేవుని చిత్తం నువ్వు నెరవేర్చాలి. ఏరొక అగ్ని తీసుకొచ్చి వాళ్ళు దోపారి తీసినప్పుడు అక్కడే చనిపోయారండి వాళ్ళు. ఈ రోజున దైవజనుడు కూడా ఏది పడితే చెబితే ఏమంటే దేవుడు ఒప్పుకోడు. నీకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ 66 పుస్తకాలు ఇచ్చాడు. దాన్ని చక్కగా నువ్వు చదువుకోవాలి. దాన్ని నువ్వు ముందుగా సిద్ధపడాలి. ఆ సిద్ధపడినటువంటి ఆ మాటలు నువ్వు నేర్చుకున్నవి వాటిని అర్థం చేసుకొని దేవుడు సహాయం కోరుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు వెళ్ళి వాక్యం ఉపదేశించాలే తప్ప ఇదిగో దేవుడు నాకు ఇది బయలుపరిచిండు, నాకు ఇది చెప్పిండు అని చెబితే దేవుడు నిన్ను కూడా అదిగో ఏమైపోయిందండి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నాదాబు అబీహుల పరిస్థితి అవుతుంది. జాగ్రత్త. దేవుని చిత్తం ఒకటి ఉంది. 66 పుస్తకాలు ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. నీ సొంత బోధ చేస్తే దేవుడు వదిలిపెట్టడు. నన్నేను ఎవరినైనా వదిలిపెట్టడండి. దేవుని చిత్తం అనేది ఒకటి మనం నెరవేర్చాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. 5వ విషయం చూడండి. 5వదికి మీరు చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువునానా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం కదండి. అది మత్తయి సువార్త 5వది ఏంటిది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం అండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారా? మార్పు నొంది బిడ్డల వలె ఉండాలి. మార్పు నొంది బిడ్డల వలె అంటే మార్పు నొందటం అంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అంటాడు పేతురు పత్రికలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మార్పు నుండి బిడ్డల మంటి మనసు. అంటే బిడ్డలంటే ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ తర్వాత ఒక అర్ధగంట గంట తర్వాత మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళలో పగలుంటాయా? వాళ్ళలో ద్వేషం ఉంటుందా? వాళ్ళలో కక్షలు ఉంటాయండి? వాళ్ళలో ఏముండవు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మార్పు నుండి బిడ్డల లాంటి మనసు, పసిపిల్లల మనసు అండి. అందుకనే అప్పుడప్పుడు నేను కొంతమంది మా పెద్దల నోట వింటుంటాను లోకంలో, పసిపిల్లలు దేవుని లాంటి వారని. ఎందుకంటే పసిపిల్లలకు ఏం తెలియదు? పగలు తెలియవు, ప్రతీకారాలు తెలియవు వాళ్ళకి. మీరు గమనించండి. ఏమండి ఎలా ఉండాలంట? మార్పు నొంది బిడ్డల వలె ఉండాలి. ఎన్నో విషయం ఇది? 5వ విషయం. ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి ఉండాలి. నువ్వు నమ్మి బాప్తీసం పొందిన తర్వాత నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. మార్పు నుండి బిడ్డల లాంటి స్వభావం కలిగి ఉండాలి. నీలో పగ, ప్రతీకారం, కక్షలు, విమతాలు, గలతీ పత్రికలో చెబుతాడు శరీర కార్యములు. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదండి. గలతీలకు రాసిన పత్రికలో
నువ్వు మార్పు నొందిన బిడ్డల వలె ఉండాలని ఇక్కడ మత్తయి సువార్త 18:3 యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. తనను తను తగ్గించుకోవాలి. ఏమంటున్నాడండి? 18:3 ఏమన్నాడండి? ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. తగ్గించుకోవాలండి. మార్పు నొంది బిడ్డల వలె ఉండాలి. 5వ విషయం. 6వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడింది చూడండి. 6వ విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదవాలి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూసారా? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, శాస్త్రుల నీతి ఉంది, పరిసయ్యుల నీతి ఉంది. ఏంటి శాస్త్రుల నీతి? శాస్త్రుల నీతి ఏంటండి? తెలుసా శాస్త్రుల నీతి? మత్తయి సువార్త 23వ అధ్యాయం శాస్త్రుల నీతి ఏంటో, పరిసయ్యుల నీతి ఏంటో అక్కడే చెప్పాడు ప్రభు. శాస్త్రుల నీతి ఏంటంట? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం శాస్త్రుల నీతి ఏంటో చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెనో. ఎవరంట? శాస్త్రులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారంట. అన్నీ 10వ వంతు ఇస్తున్నారంట. ఎవరు? శాస్త్రులు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మర్చిపోతున్నారంట. అన్ని ఇస్తున్నారు కానీ ఏమండి ప్రధానమైన విషయాలు ఏంటి? న్యాయము కనికరాన్ని విడిచిపెడుతున్నారంట. న్యాయం కనికరం మనకు మీకా గ్రంథంలో కూడా 6:8 అనుకుంటా ఏమంటాడంటే, మనుషుడా ఏది ఉత్తమము నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు నీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనసు కలిగి ఉండుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా నిన్నేం అడగట్లా దేవుడు. నీ డబ్బులు అడగట్లా, నీ బంగారం అడగట్లా, నీ వెండి అడగట్లా. అసలు నీ సొమ్మే దేవుడికి అవసరం లేదండి. దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడంటే ప్రియులారా, దేవుడు నువ్వు న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు అంటున్నాడు. ఇక్కడ ఈ శాస్త్రులు ఏం విడిచిపెట్టారంట? పుదీనాలో జీలకర్రలో సోపులో 10వ భాగం ఇస్తున్నారంట. కానీ ప్రధానమైన విషయములను ఏంటంట? ఈ న్యాయమును ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టారు. ఇది శాస్త్రుల నీతి. మరి పరిసయ్యుల నీతి ఏంటి? పరిసయ్యుల నీతి మీరు చూస్తే అక్కడే రాయబడింది. పరిసయ్యుల గురించి కూడా ఏమన్నాడండి? చూడండి 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును ఎలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును ఎలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. పరిసయ్యుల గురించి చెబుతున్నాడు. అయ్యో అంటే ఏందో తెలుసా? బాధ. ఈ యొక్క మత్తయి సువార్తలో 23:23లో ఆ యొక్క శాస్త్రులను, పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని చాలా బాధతో మాట్లాడుతుంటాడు ప్రభు. పరిసయ్యుడు మనం లోకసువార్త 18వ అధ్యాయం అనుకుంటా 9 కాని చూస్తే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిన అంటాం మనం. ఇద్దరు దేవాలయానికి వెళ్తారు. పరిసయ్యుడు వెళ్తాడు, సుంకరి వెళ్తాడు. ఇద్దరు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుద్దో తెలుసా? పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ, దేవా నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగన కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇదిగో ఈ సుంకరు వల్ల నేను పాపిని కాదు, ఏమండి నేను 10వ భాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అంటాడు. తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. కానీ సుంకర మాత్రం అయ్యో
ఆకాశం వైపు కన్నులెత్తుటకైన యోగ్యుని కాదయ్యా, రొమ్ము కొట్టుకుంటున్నాడంట సొంకరి. పరిసయుడు పరిశుద్ధుడే కానీ హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు, కానీ సొంకరి పాపే కానీ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడెను. తనను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతావు నీవు, నేను, మనం అందరం కూడా. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎలా ఉండాలంటే అధికంగా ఉండాలి. వాళ్ళు దశంభాగం ఇస్తే నువ్వేం చేయాలి? ఏం చేయాలండి నువ్వు? వాళ్ళు దశంభాగం ఇస్తే నువ్వేం చేయాలి చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నువ్వు శ్రేష్టమైనది ఇవ్వాలి అంటున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళ నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు 5:20లో? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరలోకం వెళ్ళాలంటే ఏమండి? నీతి ఉండాలి. నీతి లేకుండా, నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోకాన్ని ఎలా చూడగలుగుతావు? ఎలా వెళ్ళగలుగుతావు అండి? మీరు చెప్పండి. ఏమండి, ఇదిగో పలాని వ్యక్తి చెడ్డవాడండి, దొంగవాడండి అంటే దొంగ వాళ్ళని తీసుకొచ్చి దొంగ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామండి. మనం దొంగలు రానిస్తాం ఇంట్లోకి? ఒక దొంగోడు, ఒక చెడ్డోడు అంటేనే మనమే రానియకపోతే మరి దేవుడుండే లోకం, పరిశుద్ధుడుండే లోకం, ఆ మహిమ లోకానికి నిన్ను నన్ను ఎలా రాణిస్తాడు పరిశుద్ధంగా బతకపోతే చెప్పండి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటేనే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటి వరకు? 6 విషయాలు చెప్పాను. 7వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. శిష్యులు మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండి, ఏమండి చూడండి అక్కడ, నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చూసారా ఏంటంట? శిష్యులు మనసును దృఢపరిచి, ఎవరు? పౌలు బర్నబా. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి. భూమి మీద శ్రమలు ఉంటాయా? ఉంటాయి, కానీ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది నీకు. నా ప్రభువుకే తప్పల శ్రమలు. శరీరధారి ఉన్న దినముల్లో 33.5 సంవత్సరాలు నా ప్రభువు శ్రమలే అనుభవించాడు. ఏమండి, శ్రమలు ఉన్నాయి మనకి భూమి మీద. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు నీ మీద ఎన్నో నిందలు, అవమానాలు వస్తాయి. కానీ నువ్వు ఆ శ్రమలలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. అనేక శ్రమలు మనం అనుభవించాలి ఈ భూమి మీద ఉండగానే. మీరు గమనించండి. ఏమంటే కాసే చెట్టుకే రాళ్ళు, కాయం చెట్టుకు రాళ్ళు వేస్తారండి. చింతకాయలు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, జామకాయలు కావచ్చు, ఏదైనా సరే కాసే చెట్టుకు రాయేసి ఆ యొక్క పండును తీసుకొని మనం తింటాం. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం శ్రమలు, అనేకమైన శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇది 7వ విషయం. మన ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఏమండి చాలామంది అనుకుంటారు యేసుప్రభు వారు 2 సందర్భాల్లో ఏడ్చాడు కానీ అంటారు, కానీ యేసుప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటే ఆయన జీవితకాలం మొత్తం ఏడ్చాడు. మీరు చూస్తారా ఆ మాట? శ్రమలు, మనం శ్రమలు అంటే ఆయన శ్రమలు పొందాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుకున్నాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనం కూడా శ్రమ పడాలి. ఎందుకు? మరి అనేకులు ఏమండి లోకంలో మనుషులందరూ ఎట్లా? దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండిపోయింది సమాజం. ఆ నిండిపోతున్నటువంటి సమాజంలో వారందరినీ నువ్వు ప్రభు వైపు నడిపించాలంటే మరి నువ్వు ఎన్నుకొని శ్రమలు, 10 మంది నువ్వు మేలు కోరుకున్నప్పుడు, 10 మంది సంతోషాన్ని కోరుకున్నప్పుడు ఆ శ్రమలు నువ్వు అనుభవించాలి. అందుకనే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగోరేవాడు నా సిలువ ఎత్తుకోవాలి. సిలువ అంటే ఏంది? శ్రమ. సిలువ ఎత్తుకోవటం అంటే సిలువ మట్టుకొని ఆ సిలువ మోసుకుంటా పోవటం కాదు బజార్లో అమ్మటి. సిలువ అంటే నువ్వు ప్రభువు నమ్ముకున్న కాని నుంచి శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటిని సహిస్తూ ముందుకు నడవాలి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా అంటాడు. అనేకమైన శ్రమలు.
యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శ్రమలు పడ్డాడో ఒకసారి మీరు చూస్తే, ఎన్ని రోజులు శ్రమలు పడ్డాడో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక లాస్ట్ వచనం చెప్పి ముగిస్తాను, 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ, పెద్దగా ఏడ్చాడండి ప్రభు, మహారోదన. శరీరధారి అయి ఉన్న దినములలో మనం ఏమనుకుంటాం, యేసు ప్రభు వారు లాజరు విషయంలో, దేవాలయ విషయంలో ఏడ్చాడు అనుకుంటాం. ఆయన ఎన్నిసార్లు ఏడ్చాడంటే, శరీరధారి అయిన దినములలో అంటే ఎన్ని రోజులు బ్రతికాడు ప్రభు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాలు బ్రతికితే ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు నిద్ర వస్తుందండి బాగా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఎలా వస్తుందండి ప్రభువు గురించి ఇంత ఆవేదన, బాధ? చెప్పండి ప్రియులారా, గమనించండి. ఏం చేశాడంట ప్రభు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు శ్రమలు ఉంటాయా? ఉంటాయి. మనిషి ఎప్పుడు విధేయత నేర్చుకుంటాడో తెలుసా? మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడే. మనం శ్రమలు వద్దనుకుంటాం. ఎందుకు వచ్చింది ప్రభు ఈ శ్రమ వస్తే ఏదైనా అనారోగ్య పరిస్థితిలో పోయినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు ఏందండి నాకు అన్యాయం చేశాడంట. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. శ్రమ నీకు వచ్చిందంటే ఆ శ్రమ ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటావాలి. శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో కూడా సంతోషించేది ఒక క్రైస్తవుడు మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దినముల్లో 33.5 సంవత్సరాలు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. శ్రమలు, నిందలు, అవమానాలు పడ్డాడు. అందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అదే మన నిరీక్షణ. రేపు మనం కూడా చనిపోయిన తర్వాత నిద్రించుచున్న నీవు మేల్కొంటావు. క్రీస్తు 2వ రాకడలో ఆ నిత్య జీవంలో నీవు, నేను, మనం అందరం ఉంటాం. కాబట్టి గమనించండి, పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి? మన అంశం ఏంటి చెప్పండి? పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి అంటే 7 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? మారు మనసు పొందాలి. రెండోది ఏంటి? క్రీస్తులో క్రొత్తగా జన్మించాలి. మూడోది ఏంటి? ఆత్మ విషయమై దీనులై ఉండాలి. 4 దేవుని చిత్తము నెరవేర్చాలి. 5 మార్పు నొంది బిడ్డల వలె ఉండాలి. 6 శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. 7 అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మరొకసారి చెప్పనా? 1 మారు మనసు పొందాలి. 2 క్రీస్తులో క్రొత్తగా జన్మించాలి. 3 ఆత్మ విషయమై దీనులై ఉండాలి. 4 దేవుని చిత్తం నెరవేర్చాలి. 5 మార్పు నొంది బిడ్డల వలె ఉండాలి. 6 శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. 7 అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి గమనించండి, 7 విషయాలు మీరు ధ్యానంలోకి తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ 7 విషయాలు పాటిస్తే పరలోకం మనదే. కాబట్టి గమనించండి. ఇంతవరకు ఓర్పుతో, ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలనే అంశం ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ఈ మాటల్ని బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించుటకు సహాయం చేయండి. వాక్యాన్ని విడిచిపెట్టే గుంపులో కాక, విని వాక్యాన్ని అంగీకరించి ఒక బెరయా క్రైస్తవుల వలె, గనుల వలె నీ పిల్లలు లేఖనాలు పరిశోధిస్తూ దినదినం కృపయందును, జ్ఞానమందును, ప్రేమలు అభివృద్ధి చెందే విధంగా సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలు ఆశీర్వదించమని, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అందరు అంతటను మారు మనసు పొందే కృపను దయచేయమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా మరి అన్ని విషయాల్లో నీ పిల్లలుగా మేము బ్రతుకుతూ మీరున్న పరమునకు చేరే కృప ఈ భూమి మీద ఉండగానే ఈ భూలోకంలో ఈ 7 విషయాలు సంపాదించుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప,
పరిశుద్ధాత్మ అన్యోని సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.